నమస్తే అండి. నేను డాక్టర్ రమణరాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనకు ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ వచ్చేటటువంటి సమస్యలలో మెడ నొప్పి, నడుము నొప్పి ఇవి ఎక్కువ రావటం జరుగుతుంది. ముఖ్యంగా సయాటికా సమస్య కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, పాటించేటటువంటి జీవన విధానం వీటిపైన చాలా వరకు ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే జనరల్‌గా ఇప్పుడు చాలామంది ఎండకు ఎక్స్‌పోజ్ కాకపోవటం వల్ల, విటమిన్ డి తగ్గిపోవటం వల్ల, మనం కాల్షియం ఎంత తీసుకున్నా సరే అది అబ్జార్ప్షన్ అనేది ఉండదు. దానివల్ల మనకు ఈ ఎముకలు పెలుసుబారిపోవటం, అదేవిధంగా డిస్కులో ఉండేటువంటి జిగురు తగ్గటం వల్ల మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి ఇవి సర్వసాధారణంగా ఉన్నాయి. ఈ వెన్నుపూస అనేది మొత్తం మెడ నుంచి నడుము వరకు మొత్తం 33 వెన్నుపూసలుంటాయి. ఈ ఒక్కొక్క వెన్నుపూసల మధ్యలో డిస్క్ అని ఉంటది. దాంట్లో మనకు న్యూక్లియస్ అనేటటువంటి ఒక జిగురు పదార్థం ఉంటది. ఇది మనకు షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. మనం పైనుంచి కిందికి దిగినప్పుడు, కింది నుంచి పైకి ఎక్కేటప్పుడు ఆ షాక్‌ను అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ డిస్కులనేటివి పనిచేస్తాయి. అయితే నడుముకు సంబంధించి ముఖ్యంగా 5 వెన్నుపూసలుంటాయి. అవి L1, L2, L3, L4, L5 వీటినే లంబార్ వెన్నుపూసలంటాం. వీటి మధ్యలో మనకు జిగురుంటుంది. దాన్నే మనం డిస్క్ అంటాం. ఆ జిగురు అరిగిపోవటం వల్ల, ఆ జిగురులో ఉండేటువంటి ఆహ్, ఆయిల్ అనేది ఎండిపోవటం, దాన్నే డిస్క్ డీహైడ్రేషన్ అంటాం. దీనివల్ల నెక్స్ట్ రెండవ కారణం వచ్చేసి, ఏదైనా సరే మనం కింద పడటం వల్ల గానీ, లేదా పైనుంచి పైకి దూకటం వల్ల గానీ, వాటి వల్ల అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ డిస్క్‌లో ఉండే జిగురు పక్కకొస్తుంది. దాన్ని డిస్క్ ప్రొలాప్స్ లేదా డిస్క్ హెర్నియేషన్ అంటాం. ఇంకా కొంత మందిలో ఏమవుతుంది అంటే, ఆ వెన్నుపూస దాన్నే వర్టిబ్రా అంటాం. ఆ ఎముకతో ఏర్పడినటువంటి వర్టిబ్రాని ఆస్టియో పొరోసిస్ వల్ల గానీ, ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల గానీ అరిగిపోయి ఒక ఆస్టియోఫైట్స్ అంటే అరిగిపోయి ఆ ఎముక అనేది ఒక ముల్లులాగా, పదునుగా, చిలుక ముక్కులాగా ఏర్పడుతుంది. ఇవన్నీ గూడా ఏమవుతుంది అంటే, పక్కనుండేటువంటి సయాటికా నర్వ్ పైన ప్రెషర్ పడేటట్టు చూస్తాయి. దీని ద్వారా మనకు నడుము నొప్పి ఉండటం, నడుము నొప్పితో పాటు ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్ ఉందో, బల్జ్ ఉందో, హెర్నియేషన్ ఉందో అటువైపు మొత్తం కాలు లాగటం, తిమ్మిరి పట్టడం, చీమలు పాకినట్టు ఉండటం, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటం ఇవన్నీ గూడా మనం చూస్తుంటాం. ఇది నడుము నొప్పితో పాటు ఒకవైపు కాలుండొచ్చు, లేదా 2 కాళ్ళు గూడా ఉండవచ్చు. కొంతమందికి నడుము దగ్గరికంటే కూడా కొంతమందికి బటక్స్ దగ్గర నుంచి ప్రారంభమై కింది కాలు వరకు ఉంటుంది. అక్కడ ప్రెషర్ ఎక్కడ పడుతుందనే దాన్ని బట్టి కొంతమందికి ఓన్లీ నడుములోనే ఉంటది. కొంతమందికి పిరుదుల నుంచి కింది వరకు ఉంటది. కొంతమందికి ఓన్లీ పిరుదుల్లోనే ఉంటది. కొంతమందికి ఓన్లీ తొడ భాగంలోనే ఉంటది. కొంతమందికి ముఖ్యంగా పిక్కల దగ్గరనే ఉంటుంది. అది ఎక్కడ ప్రెషర్ అవుతుందనే దాన్ని బట్టి ఉంటది. దీన్ని ముఖ్యంగా ఈ సయాటికాను మనం ఆయుర్వేదంలో గుద్రసి వాతం అంటాం. గుద్రసి అంటే మనం నక్క అని. ఆ నక్క ఏ విధంగా నడుస్తుందో అలా మనం సయాటికాలో అలా మనం గెయిటు నడవటం అనేది అలా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరొచ్చింది. ఈ ఆయుర్వేదంలో గూడా ఆ గుద్రసి అనేది మనం 2 రకాలు. వాతం వల్ల వచ్చింది, వాత కఫదోషం వల్ల వచ్చింది. వాతం వల్ల వచ్చింది ఏ విధంగా ఉంటుందంటే, ఓన్లీ నొప్పే ఉంటది. సివియర్ పెయిన్ ఉంటది. అది గూడా ఇది ముఖ్యంగా ఎక్కువ నడవటం వల్ల జనరల్‌గా పెరుగుతుంది. అదే మనం వాత కఫం వల్ల వచ్చినటువంటి గుద్రసి వాతం లేదా సయాటికా ఏ విధంగా ఉంటుందంటే, నొప్పి కంటే ముఖ్యంగా తిమ్మిరి ఉండటం, నమ్‌నెస్ ఉండటం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎక్కువ కూర్చుంటే, ఎక్కువ నిలబడితే వస్తుంది. ఈ రెండిటికి మనకు తేడాను బట్టి మనం ట్రీట్‌మెంట్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఎప్పుడు సర్జరీ అవసరం అంటే, ముఖ్యంగా 2 కాళ్ళు అసలు స్పర్శ లేకుండా పోవటం, మూత్రాశయం అంటే మన నడుము దగ్గర నుంచి కిందికి అసలు స్పర్శ లేకుండా పోవటం, మూత్రం వచ్చేది గూడా మనకు తెలియక మొద్దుబారిపోవటం, మోషన్ వచ్చేది గూడా తెలియకుండా మొద్దుబారిపోవటం, ఈ కండిషన్‌లో మనకు సర్జరీ అవసరం. కాబట్టి ఇది ఏదో వందలో ఒకటో, రెండో ఉంటాయి. కాబట్టి మిగతా అన్ని కేసులు గూడా మనకు ఆయుర్వేదం మందులు మరియు పంచకర్మ చికిత్సా పద్ధతుల ద్వారా మనకు పూర్తిగా తగ్గుతాయి. ఇంకా ముఖ్యంగా మన మెడి9 గొప్పతనం ఏందంటే, మెడి అంటే మెడిసిన్, ఎక్సర్‌సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4ని మనం పేషెంట్‌కు అందించడం ద్వారా ఏ వ్యాధైనా సరే పూర్తిగా తగ్గుతుంది. ఇంకా మనకు 9 అంటే మనకు 9 రకాల చికిత్సా విధానాలు. వీటినే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం. ఈ 9 రకాల చికిత్సా విధానాలంటే మనకు ఆయుర్వేదం వస్తుంది. అదేవిధంగా హోమియోపతి, నేచురోపతి, యోగా, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, సిద్ధ, హెర్బల్, కైరోప్రాక్టిస్ ఇలా మనకు 9 రకాలుంటాయి. వీటిలో ఒక్కొక్క డిసీజ్‌కి సంబంధించి కొన్ని సిస్టమ్‌లో మనకు మంచి ట్రీట్మెంట్ ఉంటది. మనకు ఏ సిస్టమ్‌లో ఏ ట్రీట్మెంట్ ఉందో వాటిని అన్నీ మనం పేషెంట్‌కు యూజ్ చేయటం ద్వారా
పేషెంట్ త్వరగా మనకు రోగం నుంచి బయటపడతాడు. ఎందుకంటే అన్నీ ఒక చోట అందుబాటులో ఉంటే పేషెంట్ ప్రతి ఒక్క వైద్య విధానానికి వేరే చోటికి వెళ్లకుండా అదంతా కూడా డబ్బుతో కూడుకున్న పని. అన్నీ ఒకే చోట ఉంటే ఏది మంచిదో అది ఇవ్వటం ద్వారా మనకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. మనకు కావాల్సింది ఏంది? మనం ఏ ట్రీట్మెంట్ అని కాదు. మనకు పేషెంట్‌కు ఫాస్ట్‌గా తగ్గడమే మన ముఖ్యం. దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం. ఇది మన దగ్గర డాక్టర్ డే సందర్భంగా ఈ నెల జూలై 1న మనం ఆల్రెడీ లాంచ్ చేయటం జరిగింది. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం మనం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటది. అదేవిధంగా ఆయుర్వేద మెడిసిన్స్ మరియు పంచకర్మ ప్రొసీజర్స్ పైన 30% ఫ్యామిలీ నుంచి ఒకరొస్తే, అదేవిధంగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తే 40% మనం రాయితీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సయాటికాను మనం ఈ గృహ చిట్కాల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అంటే జనరల్‌గా మనం ఒక 50 ఎంఎల్ పాలల్లో ఒక 10 ఎంఎల్ ఆముదం వేసి రోజు ఉదయం పూట మనం తీసుకోవటం ద్వారా కూడా ఈ నడుము నొప్పితో పాటు 2 కాళ్ళు లాగటం, తిమ్మిరి పట్టడం ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం రెండవది ఒక 50 ఎంఎల్ పాలల్లో మంచి నువ్వుల నూనె ఒక 20 డ్రాప్స్ వేసుకొని ఉదయం, నైట్ తీసుకుంటే కూడా కొంతవరకు తగ్గుతుంది. వీటిల్లో ముఖ్యంగా ఈ డిస్క్ బల్జు, సయాటికా, లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ వీటిల్లో పంచకర్మ అనేది చాలా బాగా పనిచేస్తుంది. వీటిల్లో ముఖ్యంగా కటివస్తి అని చేస్తాం. ఎందుకంటే మనకి ఎక్కడైతే డిస్కు అరిగిందో అక్కడ ఒక కట్టలాగా కట్టి కొన్ని ఆయిల్స్ వేసి హ్మ్, దాన్నే కటివస్తి అంటాం. దీని ద్వారా పర్టిక్యులర్ పార్ట్‌కు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి, న్యూట్రిషన్ పెరిగి అక్కడ ఉండేటువంటి డిస్క్ అనేది, బల్జ్ అనేది తగ్గుతుంది. ఇంకా మనకు పొడికిడి అని ఒక పౌడర్స్‌తో కాపడం పెట్టడం ఇవన్నీ కూడా మనం చేయటం ద్వారా, అదేవిధంగా కొలాన్ థెరపీ, ఒస్తికర్మ అని ఉంటది. ఇవన్నీ మనం చేయటం ద్వారా ఏమవుతుంది అంటే జనరల్‌గా మనకు ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా అదేవిధంగా ఆయుర్వేద మందులుంటాయి. ఆయుర్వేద మందుల్లో ఆ లక్షణాలను బట్టి వాతం వల్ల వచ్చిందా, వాత కఫం వల్ల వచ్చిందా అనే దాన్ని బట్టి మనం రాస్నా సప్త కషాయం, అష్టవర్గ కషాయము, రాస్నాది గుగ్గులు, పునర్నవాది గుగ్గులు ఇవన్నీ కూడా మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ఈ మందుల వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. పంచకర్మ కూడా తీసుకొని 1 అవర్ వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళకు వెళ్ళవచ్చు. రెస్ట్ ఏమి అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మనం ఇది డైట్ కూడా మనం ఏమేమి తీసుకోవాలి అవన్నీ కూడా డైట్ చార్ట్ ఇస్తాం. కాబట్టి ఎవరైనా సరే మనకు సయాటికా వ్యాధితో బాధపడుతున్న వారు ఒక్కసారి మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌ను సంప్రదించండి. ఎందుకంటే మనకు ఇక్కడ 9 రకాల చికిత్సా విధానాలు ఉండటం వల్ల రోగి త్వరగా మనం రోగం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కావున తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను.